హాయ్ యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే స్టూడియో. ఈరోజు మన స్టూడియోకి ఒక క్లయింట్ వచ్చారు. తను ఎక్కడి నుంచి వచ్చారు, అసలు హెయిర్ ప్యాచ్ ఎందుకు పెట్టించుకుందాం అనుకుంటున్నారో తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, మీ పేరు చెప్పండి. సురేష్ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు. అసలు మీరు హెయిర్ ప్యాచ్ పెట్టించుకుందామని ఎందుకు అనుకుంటున్నారు? 3-4 ఇయర్స్ నుంచి నాకు హెయిర్ లాస్ విపరీతంగా ఉందండి. ఓకే. అయితే అది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చూస్తుంటే అది చాలా పెయిన్ అనిపించేసి హెయిర్ ప్యాచ్ గురించి చూస్తుంటే యూట్యూబ్లో మీ వీడియో రికమెండ్ అయిందండి. అందుకు కాల్ చేసి మీ ఇక్కడికి రావడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్. ఇలా మా ఆర్కే స్టూడియో యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి వచ్చే క్లయింట్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మన యూట్యూబ్ ఛానలే కాదండి, మన ఆర్కే స్టూడియోకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. దాన్ని కూడా ఫాలో అవ్వండి. మీకు అప్డేట్స్ అని వీడియోస్ అన్నీ మీకు దాంట్లో డైలీ ఉంటుంటాయి. క్లయింట్ మన స్టూడియోకి విజిట్ అవ్వగానే నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్లో ఉండే ఈ 4 ప్రాసెస్ గురించి తనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బాండింగ్, టేపింగ్, క్లిప్పింగ్, వీవింగ్. ఇందులో తను చూస్ చేసుకున్న ప్రాసెస్ వచ్చేసి క్లిప్పింగ్ అనమాట. ఈ క్లిప్పింగ్ ఎందుకు చూస్ చేసుకున్నాడు అంటే తనకు ఆల్రెడీ కొంచెం హెయిర్ అనేది లాస్ అయింది. మళ్ళీ హెయిర్ ట్రిమ్ చేసి తను ప్యాచ్ పెట్టుకోవడం ఇష్టం లేక తను ఉన్న హెయిర్ మీదనే ప్యాచ్ పెట్టుకోవాలనుకుంటున్నాడు కాబట్టి తను క్లిప్పింగ్ ప్రాసెస్ చూస్ చేసుకున్నాడు. ఈ క్లిప్పింగ్ ప్రాసెస్ అంటే ఏందో మీకు ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. క్లిప్పింగ్ ప్రాసెస్లో ఏంటి అంటే మనకు ఎలాంటి హెయిర్ రిమూవ్ చేయకుండా ఉన్న హెయిర్ మీదనే మనం ప్యాచ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఈజీగా మీరే ఇంట్లో సెల్ఫ్గా సర్వీస్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం క్లిప్పింగ్ ప్రాసెస్ అంటాము. చాలామంది క్లయింట్స్ స్టూడియోకి విజిట్ అవ్వగానే క్లిప్పింగ్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, మేడం క్లిప్పింగ్ పెట్టుకుంటే మన ఆర్టిఫిషియల్గా కనపడుతుందా, లేదంటే క్లిప్స్ మనకు బయటికి విజిబుల్ అవుతాయా అని అడగడం జరిగింది. అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. క్లిప్స్ మనకు టోటల్లీ లోపలికి వెళ్ళిపోతాయి, బయటికి అసలు ఏమాత్రం మీకు కనిపించవు. హెయిర్ని పట్టుకొని స్టాండర్డ్గా ఉంటాయి కాబట్టి మీకు ఎలాంటి ఊడిపోవడం, లూజ్ అవ్వడం అలా ఏముండదు. ఫస్ట్ ఈ క్లిప్పింగ్ ప్రాసెస్ రావాలి అంటే మనకి సైడ్ హెయిర్ అనేది థిక్గా ఉంటేనే క్లిప్పింగ్ ప్రాసెస్ అనేది వస్తుంది. ఈ క్లయింట్కి చూసారు కదా, హెయిర్ అనేది సైడ్స్కి బ్యాక్కి థిక్గానే ఉంది కాబట్టి క్లిప్పింగ్ ప్రాసెస్ వస్తుంది. ఇప్పుడైతే మన టెక్నీషియన్ వచ్చేసి ఈ క్లిప్పింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అయిపోయిన తర్వాత అవుట్లుక్ ఎలా వస్తుందో చూద్దాం. చూసారు కదండి, ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. క్లిప్పింగ్లో కూడా చూడండి ఎంత న్యాచురల్గా అనిపిస్తుందో. తను ప్యాచ్ పెట్టుకోక ముందుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది కదా. ఒకసారి తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది మేడం, బాగుంది. ఇంత నేచురల్గా వస్తుంది అనుకోలేదు. నేను ఏదైతే రిఫరెన్స్ పిక్ ఇచ్చానో అదే లుక్ అయితే నాకు ఇవ్వటం జరిగింది. ఓకే, చూసారు కదండి, తన మాటల్లోనే తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మీరే చూసారు కదా. ఒకసారి మీరు గమనించండి, ఫ్రంట్ నుంచి కూడా సైడ్ నుంచి కూడా ఒకసారి గమనించండి, దగ్గర నుంచి అబ్జర్వ్ చేయండి. తన ఒరిజినల్ హెయిర్తో పాటు మిక్స్ అయిపోయింది. ఏ మాత్రం ప్యాచ్ పెట్టినట్టు కాకుండా ఆ హెయిర్ ఒరిజినల్ హెయిర్ మిక్స్ అయిపోయింది. క్లిప్స్ కూడా మనకు మొత్తం టోటల్లీ లోపలికి వెళ్ళిపోతాయి, బయటికి ఏమాత్రం విజిబుల్ ఉండదు. ఒకసారి మీరు గమనించండి, ఏమాత్రం పెట్టినట్టయితే ఏం లేదు. ఈ క్లిప్పింగ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మనం ఈజీగా ఇంట్లో మీరే సొంతంగా పెట్టుకొని తీసుకోవచ్చు అనమాట. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పెట్టుకొని నైట్ టైం తీసుకొని పడుకోవచ్చు. లేదంటే ఏదైనా అర్జెంట్ ఫంక్షన్స్ ఉన్న, అకేషన్స్ ఉన్న మీరే ఇంట్లో ఒక 5 మినిట్స్లో మీరే సొంతంగా పెట్టుకొని తీసుకోవచ్చు. ఏంటంటే ఫ్రంట్లో ఒక టేప్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. ఇది వీక్లీ ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది. 3 మంత్స్కి ఒకసారి వచ్చి కెమికల్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 3 మంత్స్కి కూడా కెమికల్ వాష్ ఎందుకు అంటే ఈ ప్యాచ్ కెమికల్ వాష్ చేస్తేనే మీకు లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ మీ ఒరిజినల్ హెయిర్, ఇదైతే ప్యాచ్ అయితే హెయిర్ పెరగదు, ఈ ఒరిజినల్ హెయిర్ అయితే పెరుగుతుంది కదా, దీన్ని మ్యాచ్ చేసుకోవడానికైనా 3 మంత్స్కి ఒకసారి సర్వీస్కి రావాల్సి ఉంటుంది. అందులోనే కెమికల్ వాష్ కూడా చేసేస్తారు. ఇది క్లిప్పింగ్ ప్రాసెస్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.